అడ్వాన్స్కి అర్హులు చేస్తారు. దాంట్లో వచ్చేటువంటి ర్యాంక్ ఆధారంగా ఐఐటీస్లో సీట్ అనేది అలాట్ చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే పరీక్షా విధానం ఎలా ఉంటుంది అనేది మనం తీసుకున్నప్పుడు జేఈఈ మెయిన్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఒక్కోదానికి 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయన్నమాట. ఇందులో 20 క్వశ్చన్స్ వచ్చేసి ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 5 వచ్చేసి ఇంటీజర్ తరహా ప్రశ్నలు అనేవి ఉంటాయి. ప్రతి సరైనటువంటి సమాధానానికి కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్, తప్పు రాస్తే మాత్రం -1 మార్క్ అనేది మీకు లభించడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ అనేది తీసుకుంటారో దీనికి ఒక నిర్ణీత ప్యాటర్న్ అనేది ఉండదండి. ప్రశ్నలు రకరకాలుగా అంటే సింగిల్ కరెక్ట్, మల్టిపుల్ కరెక్ట్, మ్యాట్రిక్స్ బ్యాచ్ రూపంలో రావచ్చు. ఒకే రోజులో 2 పేపర్లు రాయాల్సి కూడా ఉంటుందన్నమాట. అంటే పేపర్ 1, పేపర్ 2 అనేది కూడా ఉంటుంది. సిలబస్ మరియు డిఫికల్టీ లెవెల్ మనం తీసుకున్నప్పుడు రెండిటికి దాదాపు ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుందండి. ఇదంతా కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఆధారంగా ఈ యొక్క సిలబస్ అనేది ఉంటుంది. అయితే అడ్వాన్స్లో కొన్ని అదనపు అంశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో డిఫికల్టీ లెవెల్ తీసుకున్నప్పుడు మెయిన్స్ పరీక్ష మీడియం స్థాయిలో ఉంటే అడ్వాన్స్డ్ చాలా కఠినంగా ఉంటుంది. దీనికి కేవలం ఫార్ములాస్ గుర్తుంటే సరిపోదండి. లోతైనటువంటి సబ్జెక్ట్ అవగాహన మరియు ఆలోచనాశక్తి అనేది అవసరం ఉంటుందన్నమాట. ఇకపోతే సేఫ్ స్కోర్ దాదాపు మెయిన్స్లో కానీ తీసుకున్నప్పుడు మనం 50 నుంచి 60% మార్కులు సాధిస్తే మంచి కాలేజీలో సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి 300లో 150 పైచిలకు ఎవరికైతే మార్కులు వస్తాయో వాళ్ళని సేఫ్ స్కోర్ అని అంటారు. అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వడానికి 30% నుంచి 40 మార్కులు వస్తే సరిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు జేఈఈ మెయిన్స్ సంబంధించి మనకు ప్రధానమైనటువంటి అంశాలు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఎన్ని చేయవచ్చు, క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మరియు సిలబస్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, సేఫ్ స్కోర్ అంటే ఏంటి, ఈ విషయాలను ఈరోజు తెలుసుకున్నాం కదా. మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలతో ఎడ్యు9 మీ ముందుకు వస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు ఎవరైతే జేఈఈ అడ్వాన్స్ మరియు మెయిన్స్కి అపీర్ అవుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ షేర్ చేసుకున్నట్లయితే మీ పిల్లలు రాసేటువంటి ఎగ్జామ్ యొక్క వివరాలు మీరు కూడా సులభంగా అర్థమయ్యే విషయంలో నేను ఈ వీడియో వివరించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.